హాయ్ ఫ్రెండ్స్. మీరు మీ స్వంత బలంపై నమ్మకం పెట్టుకోవాలి. మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. మీరు ఏదైనా చేయలేరు అనుకునే భావంతో ముందుకు పోవద్దు. మీ నమ్మకం మరియు మీ కృషితో మీరు ఏదైనా సాధించగలరు. కానీ మిత్రమా, కొత్త మార్గంలో వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఒక్కసారి నువ్వు వెళ్ళి చూపిన తరువాత అందరూ ఆ మార్గాన్నే అనుసరిస్తారు. ఏ విజయమా నీ విలువ ఎంత అనేది అది సమాధానం ఇచ్చిందట. పట్టు వదలని ప్రయత్నం అంతా అని. కాబట్టి నెవర్ నెవర్ గివ్ అప్. జీవితంలో ఎదగాలి అంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. వినయము, విధేయత ఈ రెండు కూడా అవసరమే. ఏ బంధమైనా నిలవాలి అంటే మన అనే భావన ఇరువైపుల నుండి ఉండాలి. కేవలం మనం ఒక్కళ్ళమే వెంటబడడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. చదువులో రాణించాలి అనుకునే ప్రతి విద్యార్థి ముందుగా సుఖం, నిద్ర ఈ రెండింటినీ విడిచిపెట్టాలి. కేవలం కలలు కంటూ కూర్చుంటే ఇంకో 100 ఏళ్ళైనా అవి కలలుగానే మిగిలిపోతాయి. కనుక అలాంటి ఆలోచన మాని ఆచరణలు పెట్టాలి. తెలివి అనే పదానికి అర్థం వందలాది పుస్తకాలను మెదడులో కుక్కుకోవడం కాదు. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం. సుఖంలో మునిగి తేలుతూ అదే శాశ్వతం అని భావించే వారి కళ్ళు తెరిపించడానికి వచ్చేదే కష్టం. దానిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నం నుంచి పుట్టేదే విజయం. కనుక బొట్టు రాల్చకుండా, చెమట చుక్క చిందించకుండా జీవితాన్ని గెలిచిన వ్యక్తిని ఈ ప్రపంచంలో మనం చూడలేము. అవి లేవు, ఇవి లేవు అని సాకులు చెప్పేవాడు కాదు. ఉన్న వాటినే అద్భుతంగా ఉపయోగించుకుని పైకి ఎదిగేవాడే గొప్పవాడు. మనం ఎప్పుడూ కూడా లేని వ్యక్తికి దానం చేయాలి. కష్టపడే వ్యక్తికి సహాయం చేయాలి. డబ్బున్న వ్యక్తితో వ్యాపారం చేయాలి. ఈ గుణములు కలిగిన వ్యక్తి అందరి చేత కీర్తింపబడతారు. జీవితంలో కొన్నిసార్లు మనలో నిరుత్సాహం ఆవహిస్తుంది. ఒంటరి వాళ్ళం అనిపిస్తుంది. అంతెందుకు, చచ్చిపోవాలని కూడా అనిపించవచ్చు. అయితే అవేమీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో రేయి పగళ్ళు, కష్ట సుఖాలు, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఈరోజు మన జీవితంలో అలముకున్న చీకటిని పారద్రోలి నూతన వెలుగును ప్రసాదించే రోజు తప్పక వస్తుందని ఆశించాలి. అలా వచ్చే సమయం కోసం వేచి చూడాలి. దానికి అనుగుణంగా ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఇతరులలోని లోపాలను ఎత్తి చూపి విమర్శించే కన్నా కూడా మనలోని తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం ఉత్తమమైన లక్షణం. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే మనిషి ఎన్నటికీ కూడా ఓడిపోడు. మన శత్రువులను గెలవాలి అంటే వాళ్లతో యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. మన పెదవి మీద విరిసే ఒక్క నవ్వు అంటే వచ్చే చిరునవ్వు చాలు వాళ్ళు తగలబడిపోవడానికి. మన లక్ష్యం ఎంత పెద్దదైతే మన ప్రయత్నం అంత గొప్పగా ఉండాలి. మన చూపులు చూసినవన్నీ, మనసు కోరినవన్నీ కావాలి అనుకుంటే ఈ ప్రపంచంలోని సుఖ సంతోషాలన్నీ మన కాళ్ళ కింద తెచ్చిపెట్టినా కూడా తనివి తీరదు. కనుక ఉన్నదానితోనే సంతృప్తి పడడం అలవరుచుకోవాలి. మన ఆశయం మంచిదైతే దానిని సాధించడానికి ఈ ప్రకృతిలోని శక్తులన్నీ మనకు సహాయం చేస్తాయి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. కానీ ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కనుక మనిషి జీవితంలో గురువు అత్యంత గౌరవింపబడదగినవాడు. డబ్బుతో కాకుండా ఉన్నత విలువలతో నడిచే సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే ఈ లోకంలో ధర్మం అనేది నిలబడుతుంది. మనం ఒక్కళ్ళము నిజాయితీగా ఉండడం ద్వారా సమాజాన్ని ఏమీ మార్చలేకపోవచ్చు. కానీ సమాజంలో వచ్చే మంచి మార్పుకి మనం తొలి అడుగు కావచ్చు కదా.
గెలుపు చాలా సులభం అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? మనం ఓటమిని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటామే అప్పుడు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఎవరైతే తనలోని చెడుని అదుపులో పెట్టి మంచిని స్వేచ్ఛకి ఇస్తారో వారే గొప్పవారిగా కీర్తింపబడతారు. మనకు గెలుపు ఎంత నెమ్మదిగా కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా స్థిరంగా ఉంటుంది. సలహా అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి. సహాయం అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే వాటికి ఒక అర్థము గౌరవము ఉంటాయి. అందరూ పార్టీలలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం నీ లక్ష్యం కోసం కష్టపడుతున్నావని బాధపడకు. రేపు నువ్వు సాధించిన విజయాన్ని చూసి వారు వృధా తాము చేసిన సమయాన్ని తలచుకుని సిగ్గుపడతారు. జీవితంలో ఒక మనిషి ఎన్ని సమస్యలను ఎదుర్కొంటే అతడు అంత పైకి ఎదుగుతాడు. ఇతరులకు పంచడం ద్వారా పెరిగేది జ్ఞానం. అయితే ఇతరులతో పోల్చుకోవడం ద్వారా పోగొట్టుకునేది మనశ్శాంతి. అవినీతి మార్గంలో ₹1,00,000 సంపాదించడం కన్నా కూడా నిజాయితీగా ₹100 సంపాదించడం మేలైన విషయం. మనం ₹10 సంపాదిస్తే అందులో ₹5 ఖర్చు చేయాలి, ₹2 పొదుపు చేయాలి, మరో ₹2 ఇన్వెస్ట్ చేయాలి, మిగిలిన రూపాయి లేని వారికి దానం చేయాలి. దీనికి మించిన ఆర్థిక సూత్రం మరొకటి లేదు. పరుల సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తితో జీవిస్తాడు. నటించటం రాని వ్యక్తి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. మన ఎదుగుదలను చూసి మొదటగా తట్టుకోలేని వాళ్ళు మన సొంత వాళ్లే. కాబట్టి మనం అనుక్షణం అత్యంత జాగరూకతతో మెలగాలి. మన మంచి కోరేవాళ్ళు ఎవరు, చెడు కోరేవాళ్ళు ఎవరు అన్నది తెలుసుకుంటూ ఉండాలి. ఎన్నోసార్లు కింద పడితే గాని మనం నడక నేర్చుకోలేం. అలాగే అనేకసార్లు ఓటమి రుచి చూస్తే గాని గెలుపు శిఖరాన్ని అందుకోలేం. మనం ఎంత కష్టపడ్డాం అన్నది మాటల్లో కాదు, మనం సాధించిన విజయంలో కనపడాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా కంగారు పడకుండా తెలివిగా ఆలోచించేవాడే దానిని పరిష్కరించగలడు. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. జాడ విరిస్తే మళ్ళీ దొరకడం కష్టం. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలుస్తాడు. తన కష్టాన్ని నమ్మి ఒప్పుకున్నవాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. అసమర్థునిలో కూడా పౌరుషం రగిలించి ఏదైనా సాధించేలా చేసే మాట నీ వల్ల ఏం కాదురా అనే వెక్కిరింత 100 మంది లక్ష్యము ఒక్కటే కావచ్చు, కానీ దానిని సాధించే విజేత మాత్రం నువ్వే కావాలి. ఒక్కో క్షణం ఒక్కో నీటి బొట్టు లాంటిది. చుక్కగా ఉన్నప్పుడు దాని విలువ తెలియకపోవచ్చు, కానీ ఆ చుక్కలన్నీ కలిసి దోసిట్లో చేరినప్పుడు అవే మన దాహాన్ని తీరుస్తాయి. అలాగే ఇప్పుడు మనం కష్టపడితే ప్రతి క్షణం కూడా ఒక్కొక్కటిగా కలిసి ఏకమై మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ప్రేమ అనేది వెంటబడి బలవంతంగా కల్పించేది కాదు. సహజంగా మనసులో ఏర్పడే భావన. మన ప్రవర్తనను బట్టి మనకు లభించే గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది. బుద్ధిహీనుడు తెలివైన పనిని కూడా కష్టంగా మార్చుకుంటాడు. బుద్ధిమంతుడు కష్టమైన పనిని సైతం సులభంగా పూర్తి చేస్తాడు. తప్పులు చేయడం మనిషి నైజం, కానీ చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేయడం ఆ మనిషిలోని లోపం. దానిని తప్పకుండా సరిదిద్దుకోవాలి. బలం కదా అని మరీ ఎక్కువగా తినేస్తే అదే అనారోగ్యానికి కూడా కారణం అవుతుంది కదా. ప్రేమైనా అంతే. హద్దులు దాటి చూపిస్తే ఏదో ఒకరోజు ఎదుటి వ్యక్తికి అది టార్చర్లా అనిపిస్తుంది. కనుక ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే మంచిది. మనం మార్చలేని దాని గురించి ఆలోచించి బాధపడడం వృధా. ఎంత త్వరగా దానిని అంగీకరిస్తే మనం అంత ప్రశాంతంగా ఉండగలం. డబ్బు మనుషుల్ని ఆడిస్తుంది. దాని మోహంలో చిక్కుకోకుండా ఉన్నవాడే ఆ ఆటలో గెలుస్తాడు. మనం నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళవచ్చు, కానీ దాని వెనుక నిజం ఉన్నప్పుడు మాత్రమే
మనిషి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఒకలా ఉన్న వ్యక్తి రేపు కూడా అలాగే ఉంటాడని చెప్పలేం. మంచివాడు చెడ్డవాడిగా మారవచ్చు, చెడ్డవాడు మంచివాడిగానూ మారవచ్చు. కనుక ఎవరి మీద అతిగా నమ్మకం పెట్టుకోకూడదు. మనం కోరుకున్న లక్ష్యాన్ని ఈరోజో లేక రేపటికో చేరుకోలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పక సాధిస్తాను అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట చెప్పనా? చేతగాని వాళ్ళే ఒత్తిగా మాటలు చెబుతారు, సమర్థులు తమ విజయాలతో అందరికీ సమాధానం ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకో.